హలో గైస్ వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ఒక ఇన్స్పిరేషన్ గెస్ట్ అయితే స్టూడియోలో ఉన్నారు. ఆయన ఇచ్చే ఇన్స్పిరేషన్స్, మోటివేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడున్న యూత్‌కి, ఎడ్యుకేషనల్ సిస్టమ్‌కి చాలా ఇంపార్టెంట్. యెస్, ఆయన ఎవరో కాదు, డాక్టర్ భువనగిరి ఫణికుమార్ గారు. అసలు సార్ గురించి చెప్పాలంటే ఆయన ఒక ఓషన్ అని చెప్పొచ్చు. ఆయనకున్న డిగ్రీస్ కానివ్వండి, ఆయనకున్న నాలెడ్జ్ కానివ్వండి. సార్‌తో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానమ్మా. థ్యాంక్ సార్ యూ. సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకున్న డిగ్రీలు చెప్పాలంటే నాకు అంత గుర్తు కూడా రావట్లేదు సార్. అన్ని డిగ్రీలు ఉన్నాయి. అసలు ఇంత నాలెడ్జ్, అసలు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ సిస్టమ్ గురించి ఏం చెప్తారు? థ్యాంక్ యూ. డాక్టర్ భువనగిరి ఫణిపవన్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఈ అభ్యాస్ అకాడమీ. హ్మ్. ఎంఎస్సి ఫిజిక్స్, హ్మ్. ఎంఎస్సి సైకాలజీ, ఎంఈడి, హ్మ్. ఎంఫిల్, పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్. పా! సో ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అన్ని డిగ్రీలు చేశాను. హ్మ్. అండ్ 2002 వార్డెన్గా నా టీచింగ్ కెరీర్ని మొదలుపెట్టి, అంటే ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా మొదలుపెట్టి, హ్మ్. ఈరోజు ఈ అభ్యాస్ అకాడమీ చైర్మన్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 575 ప్లస్ స్కూల్స్కి సర్వీస్ ప్రొవైడర్గా 1,75,000 మంది పిల్లలు మా ఈ అభ్యాస్ అకాడమీ కరికులంని ఫాలో అవుతూ ఉన్నారు. సార్ అసలు ఈ అభ్యాస్ అకాడమీ గురించి తెలియని వాళ్ళకి ఈ ఇన్‌స్టిట్యూట్ గురించి మీరేం చెప్తారు? రైట్ అమ్మ. ఈ అభ్యాస్ అకాడమీ అనేటువంటిది, అంటే నేను స్కూల్లో వర్క్ చేశాను, దాని తర్వాత నాన్ కార్పొరేట్ స్కూల్స్లో వర్క్ చేశాను, కార్పొరేట్ కాలేజెస్లో వర్క్ చేశాను. హ్మ్. ఐ ఫౌండ్ ఏ గ్యాప్. ఏమి అని అంటే, సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్కి ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి విధంగా ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం లేదు. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 2002 నుంచి 2011 దాకా నేను ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్న డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేసి కార్పొరేట్ సెక్టార్లో నుంచి అకాడమిక్ డైరెక్టర్గా బయటకు వచ్చి 2011-12 అకాడమిక్ ఇయర్లో ఈ అభ్యాస్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి సింగిల్ మేనేజ్మెంట్ బడ్జెట్ స్కూల్స్కి కరికులంని ప్రొవైడ్ చేయటం. సో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనింగ్ వీటిలో ఆబ్జెక్టివ్ కరికులంని ప్రొవైడర్గా ఈ అభ్యాస్ అకాడమీ అనేటువంటిది ఉంటుంది. ఓకే. అంటే మేము చదువుకున్నప్పుడు ఇంత చెప్పేవాళ్ళు. అసలు ఏ స్కూల్ ఇంపార్టెంటు, ఏ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటు అనే అవగాహన పేరెంట్స్‌కి లేదు సార్. ఇప్పుడున్న కార్పొరేట్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే పిల్లలకి ఏం కావాలో పేరెంట్స్‌కి తెలీదు, పేరెంట్స్‌కి ఏం కావాలో పిల్లలకి తెలీదు. అసలు ఇప్పుడున్న స్కూల్స్ చూస్తుంటే అసలు స్కూల్స్ ఎన్ని రకాలు అనే క్వెషన్ అడగాలి అనిపిస్తుంది. చాలా మంచి క్వశ్చన్ అమ్మా. మీకు అంటే మీరు అడిగారు, స్కూల్స్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయనేది పేరెంట్కి తెలియదు. మనకి ఏం కావాలి అనేటువంటిది ముందు పేరెంట్కి తెలియాలి. ఈరోజు మనకి భారతదేశంలో తీసుకున్నట్లయితే మనకి ఐబీ కరికులము, ఇంటర్నేషనల్ బ్యాచులర్ ఐబీ కరికులము, దాని తర్వాత సిబిఎస్ఈ కరికులం, సిబిఎస్ఈ స్కూల్స్, ఐసిఎస్ఈ స్కూల్స్, స్టేట్ బోర్డ్ స్కూల్స్. ఇది ఒకటి, ఇవి 3. ఇవి ప్రైమరీగా మనకి అవైలబుల్గా ఉన్నటువంటి. ఇవి కాకుండా మనకి నేషనల్ వైడ్గా డిస్టెన్స్ మోడ్లో ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఓపెన్ స్కూలు, అలాగే స్టేట్ వైడ్గా కూడా ఓపెన్ స్కూల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ ఓపెన్ స్కూల్స్ అనేది వేరే సెక్టార్. సో ఎవరికి ఏ స్కూల్ కావాలి అనేటువంటిది, అంటే ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు స్కూల్ని నిర్ణయించుకోవాలి. అంటే వారి పిల్లల యొక్క మానసిక స్థాయి, శారీరక స్థాయిని బట్టి, అంటే ప్రతి పిల్లవాడికి ఒకే రకమైనటువంటి ఎబిలిటీస్ ఉండవు. కొందరికి శరీర దారుఢ్యం బాగా ఉంటుంది, ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. కొంతమంది మానసికంగా ఫిట్గా ఉంటారు, శారీరకంగా కొంత ఇబ్బందిగా ఉంటారు. కొంతమంది ఆరోగ్యం ఒక రకంగా ఉంటుంది. కొంతమంది ఉద్యోగాలు, అంటే పేరెంట్ యొక్క ఉద్యోగాలు, ఎంఎన్సి కంపెనీల్లో పనిచేస్తారు. వాళ్ళు ఒక సంవత్సరం ఒక దేశంలో ఉంటారు, ఇంకో సంవత్సరం ఇంకో దేశంలో ఉంటారు. వారికి ఒక రకమైనటువంటి స్కూల్స్ కావాలి. ఈ ఐబీ స్కూల్స్ అనేటువంటివి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండి, దేశాల్లో వారికి పరిచయాలు ఉండి, దేశాలు మారుతూ ఉండేటువంటి వారికి ఐబీ స్కూల్స్ అనేటువంటివి పనిచేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరికులంని ఫాలో అయ్యేటువంటిది మనకి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. సిబిఎస్ఈ స్కూల్స్, ఐసిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. సో మీ యొక్క అవసరాలకు అనుగుణంగా, అంటే మీ యొక్క ఉద్యోగానికి, మీ యొక్క పిల్లల యొక్క మానసిక, శారీరక దారుఢ్యానికి అనుగుణంగా మనం స్కూల్స్ అనేటువంటివి
సెలెక్ట్ చేసుకోవాలి. Hmm. సో స్కూల్స్ చాలా రకాలు ఉన్నాయి. అంటే మేము చదువుకున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్లో 40% గవర్నమెంట్ స్కూల్ అయితే ఒక 60% ప్రైవేట్ స్కూల్స్లో ఉండేవాళ్ళు. Hmm. బట్ ఇక్కడ చూసిన నేషనల్ అంటారు, ఇంటర్నేషనల్ అంటారు, సిబిఎస్ఈ అవునమ్మా. అంటారు. అవును. అసలు ఏది చదువుకుంటే ఏ నాలెడ్జ్ వస్తుంది, అసలు స్టూడెంట్స్కి ఏది ఇంపార్టెన్స్? చాలా మంచి క్వశ్చన్. ఎస్, బ్రాడ్గా డివైడ్ చేయాలి అని అంటే 2 రకాల స్కూల్స్. మీరు అన్నటువంటి విధంగా గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్. గవర్నమెంట్ విద్య అనేటువంటిది, వైద్యం అనేటువంటిది గవర్నమెంట్ బాధ్యత. కానీ ఇంత పెద్ద దేశం అయినటువంటి భారతదేశం లాంటి దేశంలో మొత్తం బాధ్యతని వారే తీసుకోలేరు. అలాగే అవసరాలు అనేటువంటివి కూడా వేరేగా ఉంటాయి. సో మనకున్నటువంటి స్టూడెంట్స్ 100 మంది అని అనుకుంటే మీరు మెన్షన్ చేసిన విధంగా 40% గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు, మిగతా 60% ప్రైవేట్ స్కూల్స్లో ఉంటారు. అగైన్ ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఒకటే కాదు. సో ప్రైవేట్ స్కూల్స్ అన్నిట్లో కూడా ఇందాక నేను మెన్షన్ చేసిన విధంగా, మీరు అన్న విధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈరోజు మనకి స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో 15,000 రూపాయల ఫీజు దగ్గర నుంచి 15 లక్షల రూపాయల ఫీజు తీసుకునే స్కూల్స్ దాకా ఉన్నాయి. సో అన్నిటినీ కలిపి ఒకే ఘాటిన కట్టేస్తూ ఉంటాం. ఏదైనా కూడా ఆ ఏజ్ స్టూడెంట్కి మీరు అన్నట్టు 15,000 నుంచి 15 లక్షలు ఉన్నారు. ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్కి వాళ్ళకి ఎంత తీసుకోగలరా అంతే తీసుకోగలరు. కానీ ఇప్పుడు 15,000 కట్టినా అదే స్టడీస్, 15 లక్షలు కట్టినా అదే స్టడీస్. దానికి ఎందుకు ఇన్ని లక్షలు పెట్టాలి? పూర్ పీపుల్ ఉంటారు, పెట్టలేని వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ 15 లక్షలు అనేటువంటిది లోపల ఉన్నటువంటి కరికులం కాదు, మనకి క్లాస్ రూమ్ రేషియో అనేటువంటిది మారుతుంది, ఎమ్యూనిటీస్ అనేటువంటివి మారుతాయి, ఫెసిలిటీస్ అనేటువంటివి మారుతాయి. సో ఎక్కడైనా మామూలుగా బేసిక్గా మనం జనబాహుళ్యానికి మాట్లాడుకోవడానికి, లైటర్ నోట్లో మాట్లాడుకోవడానికి ఎక్కడైనా ఎక్కాలే కదా నేర్పేది, 2 రెళ్ళు 4 కదా అది చెప్పడానికి, ఏబీసీలే కదా చెప్పడానికి అనేటువంటి. దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ అండి. అంటే మాంటిసోరీ మెథడ్ ఉంది, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి. సో ఈ మెథడాలజీలో టీచ్ చెయ్యాలి అని అంటే యూ రిక్వైర్డ్ ట్రైన్డ్ పర్సన్స్. సో ఇందాక మెన్షన్ చేశాను, ఎంఎన్సి కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ ఐబీ కరికులం అనేటువంటిది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇస్తుంది. దాని సిలబస్ అంతా కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డిజైన్ చేసి ఇస్తారు. ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సిలబస్ని టీచ్ చేయాలి అని అంటే ప్రొఫిషియన్సీ ఉండాలి, ఆ స్కిల్స్ అనేటువంటివి అక్వైర్ చేసుకొని ఉండాలి. అక్కడ క్లాస్ రూమ్ రేషియో అనేటువంటిది 5:1 ఉంటుంది ఇంటర్నేషనల్ స్కూల్స్లో. రెగ్యులర్ స్కూల్స్లో 35:1 ఉంటుంది, ఇంకా కొన్ని స్కూల్స్లో 40:1 కూడా ఉంటుంది. సో మనము ఇచ్చేటువంటి ఫెసిలిటీస్, అక్కడ జరిగేటువంటి యూజ్ చేసేటువంటి మెథడాలజీ, సో టీచింగ్ మెథడాలజీ అనేది రకరకాల మెథడాలజీస్ ఉంటాయి. ఒక లెసన్ని మీరు ఎన్ని రకాలుగా అయినా చెప్పచ్చు. ప్లేవే మెథడ్లో చెప్పచ్చు, హిస్టారిక్ మెథడ్లో చెప్పచ్చు, యాక్టివిటీ మెథడ్లో చెప్పచ్చు, లెక్చర్ అండ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో చెప్పచ్చు, లెక్చర్ మెథడ్లో చెప్పచ్చు. నాకు చాలా టైం ఉంది రీసెర్చ్ మెథడ్లో కూడా చెప్పచ్చు. సో ఇలా మీరు తీసుకునేటువంటి మెథడాలజీ, మీరు ఉపయోగించేటువంటి టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, అలాగే మీరు ప్రొవైడ్ చేసేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఇదొకటి మారుతూ ఉంటుంది. సో స్కూల్ తప్పేం లేదండి. సో నా ఎకానమీ ఏంటి, నా అవసరం ఏంటి, నా పిల్లోడి యొక్క కాంక్షా స్థాయి ఎంత, వాని ఎబిలిటీ ఎంత అనేటువంటిది తెలుసుకొని మనము ఆయా స్కూల్స్లో వారిని చేర్పించాలి. అంతే తప్పితే స్కూల్ ఎప్పుడు కూడా నాది ఐబీ స్కూలు, నాది సిబిఎస్ఈ స్కూలు, నాది ఐసిఎస్ఈ స్కూలు, నాది కార్పొరేట్ స్కూలు, ఒలింపియాడ్ స్కూలు, అలాగే నాది బడ్జెట్ స్కూల్ అనేటువంటి క్లియర్ డిస్క్రిప్షన్ వాళ్ళు డే 1 నుంచి మెయింటైన్ చేస్తుంటారు. ఆ వేరియేషన్ తెలియంది ఎవరికి అని అంటే, సారీ టు సే, పేరెంట్కే తెలియదు, పేరెంట్కే తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్. అందరూ త్రిబుల్-ఆర్ అంటే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మూవీ అనుకుంటారు తప్ప అసలు ఎడ్యుకేషనల్ సిస్టంలో త్రిబుల్-ఆర్ గురించి ఇప్పుడున్న వాళ్ళకి నిజంగా తెలుసు? అసలు అది తెలియని వాళ్ళకి త్రిబుల్-ఆర్ గురించి మీరు చెప్పండి సార్. ఏ సిస్టమ్ అయినా కానీ అసలు అకాడమిక్స్ అంటే ట్రిపుల్-ఆర్, అది రాజమౌళి గారి ట్రిపుల్-ఆర్ కాదు. రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్స్. అంటే విద్యార్థికి చదవటం రావాలి, రాయటం రావాలి, బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలి. అంటే కూడికలు, తీసివేతలు, అట్లాంటి చిన్న బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలి, చదవటం రావాలి, రాయటం రావాలి. సో ఈ 3 R's పూర్తి చేయటమే ఎడ్యుకేషన్, అంటే విద్య యొక్క ప్రథమ విధి, అంటే ద ప్రైమ్
ఎయిమ్ ఆఫ్ అండ్ అకాడమిక్స్ ఏంటి అని అంటే 3 hours పూర్తవ్వాలి పిల్లవాడికి. సో కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అని అంటే ఈ 3 hours వదిలేసి ఈరోజు రాయరా అంటే నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా అంటాడు, నేను చదవరా అంటే నేను వీడియో వింటున్నాను అంటాడు. సో ఏదైనా క్యాలిక్యులేషన్ చెయ్యి అనగానే క్యాలిక్యులేటర్ని యూజ్ చేస్తూ ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి, ఇప్పుడు మాకు ఎడ్యుకేషన్ సైకాలజీలో ఉంటుంది, మాకు మెమరీ, స్మృతి విస్మృతి, తర్వాత ఎంతసేపటికి పిల్లవాడు మర్చిపోతాడు. సో నువ్వు 24 గంటల్లో ఎంత పర్సంటేజ్ మర్చిపోతావు, 48 గంటల్లో ఎంత పర్సంటేజ్ మర్చిపోతావు. నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే, పిల్లవాడు గుర్తుండాలి అని అంటే బిఎడ్ అనేది ఒక అద్భుతమైన కోర్స్ అండి. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక అద్భుతమైన కోర్సు. సో అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈరోజు టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చేది మామూలు ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళే విధంగానే అవుతున్నాయి. కానీ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ బిఎడ్లో బాగా చదివేటువంటి, మాతో వర్క్ చేయించేటువంటి వ్యవస్థ నాకు దొరికింది. ఎంఎడ్లో దొరికింది, ఎంఫిల్లో, వీటన్నిటిలో కూడా రీసెర్చ్ చేస్తేనే పేపర్ ఫిల్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. సో పిల్లవాడి కేస్ స్టడీ చూడటం, అలాగే పిల్లవాడికి ఎలా చెప్పాలి, ఏ ఎగ్జాంపుల్స్తో చెప్పాలి, ఇందాక నేను మీకు మెన్షన్ చేశాను, ఏ మెథడాలజీతో లెసన్ని చెప్పాలి, ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేటువంటి ఒక ఇదంతా కూడా ఈ బిఎడ్ మెథడాలజీలో చెప్తారు. సో అది ఇక్కడ మనకి మిస్ అవుతోంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే 3 hours అనేటువంటివి మిస్ అయిపోయి స్టూడెంట్ ఏంటి అని అంటే స్క్రీన్ షాట్ తీసుకోవటమే నోట్స్ గాను, లేకపోతే వీడియో లెసన్ వినటమే చదవటం గాను, క్యాలిక్యులేటర్ మీద చేయటమే మ్యాథమెటిక్స్ గాను భావించేటువంటి రోజుల్లోకి వెళ్ళిపోయి వారికి పైపైన జ్ఞానమే ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళినటువంటి జ్ఞానం అనేటువంటిది ఉండట్లేదు. అంటే సార్, మేము చదువుకున్నప్పుడు మా టీచర్స్ ఏం చెప్పేవాళ్ళు అంటే, మీరు 10 సార్లు విన్నది ఒక్కసారి మీరు రాస్తే అంత మెమరీ పవర్ ఉంటుంది, గుర్తుంటుంది. సో మీరు క్లాస్లో ఎంత విన్నా కూడా మీరు మళ్ళీ రాయండి, రాస్తే మీకు మెమరీ పవర్ పెరుగుతుంది, గుర్తుంటుంది అని. సో అలా రాయడం అనేది ఇప్పుడు లేదు, హోంవర్క్లు కూడా లేవు, అంతా ఆన్లైన్ అయిపోయింది. ఇది ప్లస్ అనుకోవచ్చా, మైనస్ అనుకోవచ్చా? మీ కాలం కాదమ్మా, నా కాలం కాదు, వచ్చే కాలం, పై వచ్చే కాలం, ఎన్ని కాలాలు ఉన్నా భూమి ఉన్నంత కాలం చదవటం అని అంటే ఈ 3 hours. చదువు అంటే 3 hours. ఈ తర్వాత మిగిలినవన్నీ కూడా ఎడిషనల్స్. అంటే అవి ఏంటి అని అంటే సొగసులు అని చెప్పని అనొచ్చు, వాటిని మనం యాడాన్స్ కిందే చెప్పొచ్చు, కానీ అవి ప్రైమరీ కాదు. మీ కాలమైనా, నా కాలమైనా, ఏ కాలమైనా మానవుని మెదడులో ఉండేటువంటి నెమోనిక్స్ అని ఉంటాయి, స్మృతి గుర్తులు. ఇవి ఎప్పుడు ఏర్పడతాయి అని అంటే నువ్వు ఎప్పుడైతే చూస్తున్నావు, రాస్తున్నావు, దాన్ని మళ్ళీ మాట్లాడుతున్నావో అప్పుడు మాత్రమే స్మృతి గుర్తులు అనేవి ఏర్పడతాయి. అవి నీకు లోపలెళ్ళి స్టేబుల్గా అవి పేరుకుంటాయి, అంటే నీకు అవి రిజిస్టర్ అయిపోతాయి. అంటే ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఆ రిజిస్టర్ అవ్వాలి అని అంటే, మీరు చూడండి, ఈరోజు IAS IPS ఆఫీసర్స్ అవ్వాలి. IAS IPS అవ్వాలి అని అంటే 3 hours ఒక విషయం గురించే రాయాలి, డిస్క్రిప్టివ్ పేపర్ రాయాలి. ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలన్నా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషనే రాయాలి. ఈరోజు పట్టుమని 10 నిమిషాలు రాసే ఓపిక పిల్లలకి ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అని అంటే అసలైనటువంటి విషయాన్ని వదిలేసి కొసరైనటువంటి విషయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఈరోజు పెన్ పట్టుకొని ఒక నువ్వు ఈరోజు నేను ఒక దగ్గరికి వెళ్ళేసి వచ్చాను, నేను చూసినటువంటి అంశాల గురించి రాయండి అని అంటే రాయలేకపోతున్నారు. సో ఈ 3 hours మిస్ అవటం మూలంగానే ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్ అనేటువంటిది పోతుంది. IAS IPS అవ్వాలి అని అంటే 3 hours ఒక పేపర్ రాయాలి, ఒక విషయం గురించి రాయాలి. అది రాసి మెప్పించగలగాలి, దస్తూరి బాగుండాలి, ఇన్ఫర్మేషన్ లోతుగా ఉండాలి, అండ్ ఇచ్చినటువంటి టైంలోపు ఆ విషయం పూర్తవ్వాలి. ఇవన్నీ రావాలి అని అంటే లోతైన అవగాహన ఉండాలి, చదవాలి, చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. అదొక్కటే సార్. బేసిక్గా ఇప్పుడు మీరు అన్నారు, మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లు, స్కూల్స్, స్లేట్స్, దాంట్లో హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఫోన్ ఇస్తేనే ఇప్పుడు అన్నం పెట్టడానికి కూడా ఫోన్ చూపించి తప్ప అన్నం తినిపించట్లేదు. అదే మనం రాంగ్ అని మాట్లాడుతున్నప్పుడు ఈ హోంవర్క్లు ఇవన్నీ కూడా స్కూల్లో ట్యాబ్లు ఇవ్వడము, ఫోన్లో అసైన్మెంట్లు చేయడము, ఈ సిస్టమ్ ఎంతవరకు కరెక్టు? ఇది కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు AI కూడా వచ్చిన తర్వాత విద్యార్థులకి ఈజీ అవుతుంది, ప్లస్ అవుతుంది, టెక్నాలజీ అని మాట్లాడుతున్నారు, కానీ ఆ టెక్నాలజీ మనల్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది. అదేనండి, ఇక్కడ ప్రతి వస్తువు కానీ ఏ వస్తువు అయినా సరే దానిని ఏ విధంగా యూజ్ చేయాలి అనేటువంటి దాని మీద అవగాహన అనేటువంటిది ఉండాలి. సో ఈరోజు డిజిటల్ విప్లవం మూలంగా
నువ్వు ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా హ్యాపీగా చదువుకొని మనకి వీటిట్లో చదివే ఏది యూట్యూబ్ వీడియోలు చూసే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ వీడియోస్ని ప్రిపేర్ అవుతూనే సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఖాన్ అకాడమీ వీడియోస్ కానీ ఇవన్నీ ఫ్రీగా దొరికేటువంటి వీడియోస్ ఉన్నాయి. అంటే నేను అకాడమిక్స్ గురించి చెప్తున్నాను. సో వాటిని నేర్చుకొని ఈరోజు ఏం జరుగుతుంది అని అంటే డెవలప్ అవుతూ ఉన్నారు. ప్రతి రంగంలో కూడా ఆ యొక్క దాన్ని తీసుకొని డెవలప్ అవుతూ ఉన్నారు. దీనిని ఎంత మటుకు నేను వాడాలి, ఇది ఎంత స్థాయిలో నా యొక్క తరగతి గదిలోకి ఎంటర్ అవ్వాలి అనేటువంటి బేరీజు యాజమాన్యానికి ఉండాలి, తల్లిదండ్రులకి ఉండాలి. సో తల్లిదండ్రులు యాజమాన్యం ఎప్పుడైతే మర్చిపోయి నాకు టీచర్ లేకపోయినా కానీ నా క్లాస్ రూమ్ నడుస్తుంది అని అనుకుంటే అది భ్రమాభ్రాంతి. ఏ కాలమైనా కానీ టీచర్కి రీప్లేస్మెంట్ అనేటువంటిది ఏఐ కానీ లేకపోతే డిజిటల్ వీడియోస్ కానీ అవ్వవు. సో దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ ఫర్ టీచర్. సో టీచర్ హ్యాస్ టు టీచ్. ఏ విద్య అయినా కూడా గురువు ఉంటేనే అదొక ఫార్మెట్ లో ఒక మంచి అడుగుల్లో వెళ్తారు అని అంటారు. అసలు గురువు లేని విద్య ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వచ్చే సిస్టమ్ కూడా చాలా మంది ఏఐని కోరుకుంటున్నారు. యాజ్ ఎ టీచర్గా ఇన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు ఇప్పుడు మన కంట్రీకి యూతే అంతా అని మాట్లాడుతూ ఉంటారు. మరి మన ఎడ్యుకేషనల్ సిస్టమ్స్లో ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుంది? ఇప్పుడున్న సిస్టమ్ కరెక్టా, రైటా, రాంగా? ప్రాక్టికల్గా మిమ్మల్ని ఒక చిన్న మాట అడిగేసి నేను దీనికి ఆన్సర్ చెప్తాను. మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, నేనేం మాట్లాడకుండా ఇలాగే ఒక 2 నిమిషాలు కూర్చుంటా, ఏం చేస్తారు? ఆన్సర్ లేదా మీ దగ్గర? ఆన్సర్ చెప్పట్లేదు ఉందమ్మా అని చెప్పేసి మళ్ళీ సైలెంట్గా ఉంటా. ఏం చేస్తారు? అంటే ఇది రాంగ్ అని అర్థం ఏదో ఒక ఎక్స్ప్రెషన్ కోసం మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు. ఏ అడుగుతుందా? నా మొహంలో ఉన్న హావభావాలు, ఇప్పుడు నేను నవ్వుతూ ఉన్నానా, ప్రశాంతంగా ఉన్నానా, కోపంగా ఉన్నానా, లేకపోతే నాకు నా దగ్గర సమాధానం ఉందా లేదా అనేటువంటి విషయం మీకు ఆ యొక్క కవళికల ద్వారా, శరీర భాష ద్వారా, వీటి ద్వారా మీరు గ్రహించగలుగుతున్నారు. తరగతి గది కూడా అంతే, తరగతి గది కూడా అంతే. మనిద్దరం ఇప్పుడు తెలుగులో హాయిగా మాట్లాడుకుంటున్నాం. సో అదే మనిద్దరం వేరే భాషా ప్రాంతానికి చెందిన వాళ్ళం అనుకోండి. సో మీ భాషలో ఉన్నటువంటి లోపము నాకు అర్థం కాదు, నా భాషలో ఉన్నటువంటి లోపం మీకు అర్థం కాదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇద్దరికి లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ప్రాపర్గా జరుగుతుందా? జరగదు. అంటే స్లాంట్ మార్పు ఉన్నా లేకపోతే ఇక్కడ మనం ఉపయోగించుకునేటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మన చుట్టూతా జరిగేటువంటి ఇవి ఉపయోగించుకుంటూ ఉంటాం. సో టీచింగ్ అనేటువంటిది ఆ యొక్క భౌగోళిక పరిస్థితుల్ని బట్టి, ఆ యొక్క స్టూడెంట్ యొక్క మానసిక స్థితిని బట్టి, ఆ ప్రాంతం యొక్క విలువల్ని బట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని బట్టి జరగాల్సినటువంటి 2-way కమ్యూనికేషన్. ఇట్ ఈస్ నాట్ 1-way కమ్యూనికేషన్. సో అందుకని నువ్వు ఏ రాని ఏమైనా రాని అవి ఇన్ఫర్మేషన్ని ఇవ్వగలుగుతాయి కానీ జ్ఞానాన్ని ఇవ్వలేవు. సార్, ఇప్పుడు ఒక క్లాస్కి, ఒక స్కూల్కి పరిమితం కాకుండా ఇన్ని వందల స్కూల్స్ తిరుగుతున్నారు, ఎన్నో క్లాసులు తీసుకుంటున్నారు. అసలు మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా సార్ స్టూడెంట్స్తో. అసలు వాళ్ళు ఏమైనా చెప్తుంటారా, మాకు కావాల్సింది ఇది అని చెప్పి? వాళ్ళు చెప్పేది వాళ్ళ పేరెంట్స్కి అర్థం అవుతుందా, లేకపోతే పేరెంట్స్ ప్రెషర్ వల్ల వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి చెప్పింది చేస్తూ వెళ్ళిపోతుంటారా? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. యాక్చువల్గా ఏంటి అని అంటే ఈరోజు పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది తల్లిదండ్రులకి, విద్యార్థులకి, పాఠశాలలకి మూడింటి మధ్య ఉంది. పూర్తిగా విద్యార్థి నా పిల్లలు ఏంటి అనేటువంటి అవగాహన తల్లిదండ్రులు పెట్టట్లేదు. అంటే 1,00,000 రూపాయలు ఫీజు ఇచ్చేసి నేను ఆ స్కూల్లో వేసేస్తే నా పని అయిపోయింది, రాగానే నేను తీసుకెళ్ళి ట్యూషన్ సెంటర్లో పడేస్తే నా పని అయిపోయింది అని అనుకునే వాళ్ళు ఒక 80% ఉన్నారు. సో నా పిల్లవాడికి ఇది కావాలి, నాకు ఇది కావాలి అనేటువంటి వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా పిల్లల మీద రుద్దేటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ ఇష్టాలని తెలుసుకోకుండా. అవే ఈ యొక్క అనేక విపత్కర పరిణామాలకి కారణం. అంటే పిల్లలు సూసైడ్ చేసుకోవడం కానీ, లేకపోతే బయటకు వచ్చేయటం కానీ, వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే నాకు కావాల్సింది ఏంది అనేటువంటి విషయం తల్లిదండ్రులకి అడగట్లేదు, తెలుసుకోవట్లేదు, రుద్దుతున్నారు. రుద్దొద్దు. ఏది కూడా అత్యున్నతమైనటువంటి రంగం కాదు, ఏది కూడా పనికిమాలిన రంగం కాదు. ప్రతి రంగంలో కూడా అత్యంత
సంపన్నులు ఉన్నారు. మీరు హోటల్ ఇండస్ట్రీ తీసుకుంటే దాంట్లో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ తీసుకుంటే దానిలో గొప్పవాళ్ళు ఉన్నారు. మీడియా తీసుకుంటే దానిలో గొప్పవాళ్ళు ఉన్నారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కన్స్ట్రక్షన్ ఫెయిల్, అన్ని వ్యాపారాల్లో ఇటువైపు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఒకదానికే తీసుకొని వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో పిల్లవాడితో కూర్చొని మాట్లాడాలి. నీ బలం ఏంది నాన్న, నీ బలహీనత ఏంది, నీ ఇష్టం ఏంటి, నీ అయిష్టం ఏంటి అనేది. అంతేగాని నా ఇష్టాన్ని తీసుకెళ్ళి వాళ్ళ మీద రుద్దడం అనేది లేదు. అలాంటి స్కూల్ని ఎంచుకోవాలి. సో ఇందాక మనం మాట్లాడుకుంటూ ఆగాం, ఏది డిఫరెంట్ స్కూల్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం. వీడికి కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇష్టం, అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏ ఆర్టో లేకపోతే ఇంకోటో, అది ఫ్యామిలీ పరంగా కూడా ఇష్టం. తీసుకొని వెళ్ళేసి ఒలింపియాడ్ స్కూల్లో, సోకాల్ కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళు దే ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్కూల్లో వేసి మా వాడికి ఆటలు లేవు పాటలు లేవు అని అంటే, అది ఒక 600 గజాలు ఉన్నటువంటి అపార్ట్మెంట్లో నడుస్తుందన్న సంగతి నీకు తెలుసు, అక్కడ ప్లే గ్రౌండ్ లేదన్న సంగతి నీకు తెలుసు. అక్కడ నువ్వు చేర్పించి అవన్నీ కావాలని కోరుకోవడం ఎందుకు? సో ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్లోనే జాయిన్ చేయండి. ఆటపాటలు అక్కడ చేర్పించి మా వాడికి ఐఐటిలో సీట్ రావాలి, ఐఐటి ముంబైలో రావాలి సీట్ అని చెప్పని అనుకుంటే ఎలా వస్తుంది? రాదు. ఆ కరికులం డిజైన్ అయింది ఒక పద్ధతి కోసం, ఇక్కడ ఈ స్కూల్ డిజైన్ అయింది ఒకదాని కోసం. మిమ్మల్ని మనం ఆల్రెడీ ముందే అవి డిక్లేర్డ్గా మేము ఇవి చెబుతాము అని చెప్పి డిక్లేర్ చేసి ఉన్నాయి. మన సైన్స్ నుంచి కొన్ని నేర్చుకుంటాం, మ్యాథ్స్ నుంచి కొన్ని నేర్చుకుంటాం, సంబంధం లేనివి కొన్ని ఇప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టంలో యాడ్ చేస్తున్నారు. అవి ఇన్ ఫ్యూచర్కి ఎలా యూజ్ అవుతాయి? చూసి అంటే ఇక్కడ ఏమైపోయింది అని అంటే, పోటీ ప్రపంచంలో ఉన్నాం. పోటీ ప్రపంచంలో ఉండి ఏమవుతుంది అని అంటే, ప్రతి స్కూలు కూడా ఏదో ఒక కొత్తదనాన్ని ఆకర్షించడానికి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఏర్పడి ఆ ఆకర్షణల్ని ఇంప్లిమెంట్ చేయడం అవుతుంది. ఆకర్షణని ఇంప్లిమెంట్ చేయడం అవుతుంది. అవి నిజంగా ఉపయోగపడతాయా అని అంటే 1% పిల్లలకు ఉపయోగపడతాయి. సో మరి మీరు కూడా ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు కదండి, మీది కూడా ఒక ఆకర్షణే కదా అని అంటే, బేసిక్ మ్యాథ్స్, బేసిక్ సైన్స్, బేసిక్ అనేటువంటి దాని మీద మనం ఎంత తర్ఫీదు ఇచ్చినా కానీ తర్వాత కాలంలో అది దేనికో దానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏవైతే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, రోబోటిక్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటివి మనం తీసుకొస్తున్నాం. ఇవి పర్టికులర్గా ఆ ఒక్కదానికి వెళ్ళడానికే. తర్వాత వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ మనం ఇక్కడ ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వట్లేదు, ఇవ్వలేము. ఎందుకనంటే అవి తర్వాత అయినాయి. మరి ఇన్ ద నేమ్ ఆఫ్ ఇక్కడ మనం ఫౌండేషన్ కానీ లేకపోతే స్కూల్లో మనం ఎక్స్ట్రా అకాడమిక్ యాక్టివిటీస్ ఏవి చేసినా కూడా అవి ఏమవుతుందంటే ఆ సబ్జెక్టే ఎన్హాన్స్ అవుతుంది, ఒక మోతాదులో ఎన్హాన్స్ అవుతుంది. ఆ మ్యాథ్స్ అనేది నీకు తర్వాత ఎప్పుడైనా కానీ అది ఉపయోగపడుతుంది. ఇవి ఏంటి అని అంటే, కొంత అంటే ఈరోజు మీ మొబైల్ ఉంది, 6 నెలలకు అప్డేట్ అయిపోతుంది. సో ఈరోజు నేర్చుకునేటువంటి ఏ కోర్సు కూడా, సాఫ్ట్వేర్ కోర్సు కూడా నెక్స్ట్ 10 ఏళ్ల తర్వాత ఉంటుందా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నేను డిగ్రీ చదివేటప్పుడు అబ్బా C++ అంటే గొప్ప, ఇప్పుడు అసలు C++ గురించి మాట్లాడేది లేదు. సో కానీ నేను చదువుకున్నా, మీరు చదువుకున్నా, లేపొద్దున ఎల్లుండికైనా 2 రెళ్ళు 4. సో న్యూటన్ లాస్ ఎక్కడికి పోవు, బేసిక్ మ్యాథ్స్ ఎక్కడికి పోదు. సో ఈ 3 R's అనేటువంటివి ఎక్కడికి పోవు. సో స్టూడెంట్ని ఈ 3 R's మీద, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేసి వారి ఇంట్రెస్ట్ ప్రకారం మిగిలినటువంటి ఎడిషనల్ కరికులర్ కానీ కోకరికులర్ యాక్టివిటీస్ కానీ ఇస్తే సమాజం బాగుంటుంది. అంటే మనం చిన్నప్పుడు విన్నప్పుడు చదువు ప్రెషర్ తట్టుకోలేక చనిపోయే వాళ్ళు ఉన్నారు అని మనం ఎక్కువ న్యూస్లో వినలేదు. రీసెంట్ టైమ్స్లో చూస్తే రిపీటెడ్ స్కూల్స్, రిపీటెడ్ కాలేజీల్లో ఎక్కువ న్యూస్ ఇదే వింటున్నాము. అంటే వాళ్ళు తీసుకోలేనంత ప్రెషర్ ఎందుకు ఇవ్వడం అంటే, ఇందాక నేను మెన్షన్ చేశానమ్మా, చాలా బాధాకరమైన విషయం. మేము ఇదే విషయం మీద 2 years బ్యాక్ మనోవిజ్ఞాన అభ్యసన యాత్ర అని చేసి ఈ అభ్యాస అకాడమీ అసోసియేట్ స్కూల్స్ అన్నింటినీ కూడా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా 30 ప్రాంతాల్లో 30 రోజులు యాత్ర చేసి పిల్లలకి ఆ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేసాం. ఈ అభ్యాస అకాడమీ వైపు నుంచి రెగ్యులర్గా అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎక్కడ తేడా వస్తుంది అని అంటే, నీ యొక్క అంటే స్టూడెంట్ యొక్క ఇష్టాలు ఏంటి, బలాబలాలు, బలహీనతలు ఏంటి, కోర్ కాంపిటెన్సీ అనేటువంటిది ఏంటి అనేటువంటిది పేరెంట్కి తెలియట్లేదు. తెలియకుండా పేరెంట్ ఏం చేస్తున్నారు, 2 జరుగుతున్నాయి. ఏంటి, ఇటు తీసుకెళ్ళి నాకు స్పోర్ట్స్ ఇష్టం లేదు బాబోయ్, నాకు అంత ఫిజికల్ స్టామినా లేదు అని అంటే, నువ్వు క్రికెటర్ అవ్వాలి, నేను రంజీల్లో ఆడలేదు, నువ్వన్నా ఆడాలి అని చెప్పి వాడిని
క్రికెటర్ని చేయటం. వాడికి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో పైలట్ అవ్వాలని ఉంది. సో వాడిని క్రికెటర్ చేయాలనుకొని నువ్వు రోజు అక్కడికి పంపిస్తూ ఉన్నావు. తనకిష్టం లేదు, నేను రంజీ ఆడలేదని చెప్పి, నేను క్రికెటర్ అవ్వలేదని నువ్వు క్రికెటర్ చేయాలనుకున్నావు. అలాగే నేను ఐఐటి ముంబైలో చదవలేదని చెప్పి వానికి క్రికెటర్ అవ్వాలనుకున్న వాడికి ఐఐటి ముంబైలో నువ్వు చదవాలని చెప్పేసి ఆ యొక్క స్ట్రీమ్లోకి వేస్తున్నావు. సో ఘర్షణ ఎప్పుడు వస్తుంది? ఇందాక నేను చెప్పున్నాను, యాజ్ ఎ సైకాలజీ లెక్చరర్గా ఏంటి ఎప్పుడు వస్తుంది మనకి? సంఘర్షణ అంటాం. రెండు విరుద్ధమైనటువంటి అంశాల మధ్య చేసేటప్పుడు సంఘర్షణ వస్తుంది. సంఘర్షణలు 3 రకాలు 4 రకాలు సైకాలజీలో ఉంటుంది. ఉపగమన అంటే నీకు ఇష్టమైనటువంటి వాటి మధ్య సంఘర్షణ. నేను పాలకోవా తినాలా, బాదుషా తినాలా, ఇవి రెండు ఇష్టమైనవి. ఈ రెండింటి మధ్యలో తీర్చుకోవడం కూడా సంఘర్షణే. ఏ ఫ్రెండ్ ఇష్టమే, బి ఫ్రెండ్ ఇష్టమే, ఎవరిని తెలుసుకోవాలనేది సంఘర్షణే. విరుద్ధమైన అంశాల మధ్య తేల్చుకోవటము సంఘర్షణే. ఈ విరుద్ధమైనటువంటి అంశాల మధ్య తేర్చుకునే సందర్భంలో ఏం జరుగుతుందంటే మనిషి ఘర్షణ ఎక్కువ జరిగి ఈ యొక్క దీనికి వెళ్తుంది. రెండోది ఏంటి అని అంటే, దీనికి ఇంకా కారణం ఏంటి అని అంటే మాట్లాడకపోవటం. మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి. అది ఎంత ఇక్కడ మారాల్సింది ఎడ్యుకేషనల్ సిస్టమా, స్టూడెంట్సా, పేరెంట్సా? పేరెంట్. మా తాతగారి కాలంలోనూ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు పాత సినిమాలు చూసారనుకోండి, ఏది చదువుకున్న అమ్మాయిలు, నాగేశ్వరరావు గారి కాలం నాటి సినిమాలు చూసారనుకోండి, ఆ రోజు నిరుద్యోగం ఉంది, ఆ రోజు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ రోజు అన్నీ ఉన్నాయి, ఈ రోజు అంతే ఉన్నాయి, ఈ రోజు అయ్యే ఉన్నాయి, నెక్స్ట్ అవే ఉంటాయి. ఎప్పుడు ఆ వ్యవస్థ అలాగే ఉంది. కాకపోతే మాట్లాడుకునేటువంటి సమయం అనేటువంటిది తగ్గిపోయింది. మా తాతగారు నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం తడిమి, ఎరా ఎన్ని పంచర్లు పెట్టుకొచ్చావు ఈ రోజు అని చెప్పేసి అని అనేవాడు. ఆయన ఆయుర్వేదం డాక్టర్ గారు. ఆయన ఏదో ఒకటి తీసి దానికి పూసేసి దాన్ని చేసేవాడు. ఈరోజు తాతగారు ఏరి. తర్వాత మా నాన్న ఏ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఆయన, లేకపోతే దాని తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీగా చేశారు. తిరిగి వచ్చిన తర్వాత ఏంది రోజు సంగతులు ఏంది, ఏం గొడవలు పెట్టుకొచ్చావు, ఏం పంచాయతీలు ఉన్నాయని చెప్పి మాట్లాడేవాళ్ళు. ఈరోజు అసలు మాట్లాడేది ఏది? సో అక్కడికి వెళ్ళి అసలు పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే స్కూల్కి పేరెంట్ని పిలిపించడమే గగనం అవుతోంది. సో వచ్చి ఎందుకు, ఎంతకి మార్కులే కాదు, మార్కులతో పాటు మార్పులు కూడా కావాలి. సో మార్పులు ఏమొచ్చాయి నా పిల్లోళ్ళు? సో 3rd గ్రేడ్ నుంచి 4th గ్రేడ్కి మార్పులు ఏమొచ్చాయి? మార్కులు అడగండి, మార్పులు అడగండి. అంటే ఇంతకు ముందు పొలైట్గా లేనివాడు పొలైట్నెస్ నేర్చుకున్నాడా? ఇంతకు ముందు మాట్లాడటం లేనివాడు మాట్లాడటం నేర్చుకున్నాడా? ఇంతకు ముందు వాడి యొక్క పర్సనల్ కేర్ అనేటువంటిది తక్కువగా ఉన్నవాడు పర్సనల్ కేర్గా చేసుకున్నాడా? ఇంతకు ముందు నీళ్లు కరెక్ట్గా వాడినోడు ఇప్పుడు నీళ్లు కరెక్ట్గా వాడుతున్నాడా? ఇలాంటి మార్పులు అనేటువంటివి ఏమైంది? చూడటము, నేర్పటము మానేసాం, మాట్లాడటం మానేసాం, స్పర్శ మానేసాం. రోజు టచ్ చేసి బేటా నేనున్నా నీతో పాటు, ఏంది పరిస్థితి అనేటువంటి ఆ థిన్ లేయర్ అనేటువంటిది మిస్ అవుతుంది. సో అది మనం ఎప్పుడైతే పెంచుతామో హ్యాపీగా చెప్తాడు వాడు. వానికి ఓ భరోసా, నువ్వు చెప్పురా నీకేంటి ప్రాబ్లం అని అంటే వాడు చెప్తాడు. నాన్న నాకు ఇష్టం లేదు నాన్న, నేను ఇంజనీరింగ్ చేయనని చెప్పాను. మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్. నాన్న మనకి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ 2% రిజర్వేషన్ ఉంటుంది నీకు, సో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వను అని చెప్పన్నారు. అంటే నేనన్నాను, నేను ఇంజనీరింగ్ చేయను, నేను డిగ్రీ చేసి బిఎడ్ చేసి నేను టీచర్ అవుతానన్నా. నా ముందు అందరూ టీచర్లు కనపడ్డారు. సరే నాన్న నీ ఇష్టం అన్నారు. ఆయన నన్నేం ఫోర్స్ చేయలే. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? లేదు. మరి నేను ఈరోజు సక్సెస్ అవ్వలేదా? అయ్యాను. ఎంతో కొంత ఒక పేరు, ఒక ఇవి అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది పిల్లవాడికి ఇవ్వండి. ఎవరు తన జీవితాన్ని తను సంఘర్షణని తగ్గించండి, ఘర్షణని తగ్గించండి. సో ఆ సంఘర్షణ అనేది ర్యాపిడ్ మూలంగా ఏమవుతుందంటే అగ్గి రాసుకుంటుంది. ఆ సంఘర్షణ మూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. పేరెంట్ హ్యాస్ టు స్పీక్ ఓపెన్లీ. సార్, అంటే చాలా డౌట్స్కి ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అలానే మా యూటీవీ అభిమానులకి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఈ ఇంటర్వ్యూ చెప్పొచ్చు. చాలా గొప్ప ప్రయత్నం బాగా జరుగుతోంది. విద్యా విషయక అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ జరుగుతోంది. హోల్ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. పేరెంట్స్ ఈరోజు మనకి చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. సో దాంట్లో ఏంటి అని అంటే ముఖ్యంగా పిల్లలతో టైం స్పెండ్ చేయటం అనేది ముఖ్యం. వాళ్ళతో గడపటం, వారి యొక్క ఇష్టాయిష్టాలు తెలుసుకోవటం, వారిని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అనేక
పద్ధతులు ముందు వీళ్ళు పాటించాలి, దాని తర్వాత చెప్పాలి. Hmm. సో అవన్నీ కూడా ఇది ఒక చాలా పెద్ద జర్నీ అండి. అంటే ఈరోజు ఒక చిన్న మాటతో అయిపోయేది కాదు అది. సో సినిమాలు చూపించే దగ్గర నుంచి, టీవీలో చూపించే ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి, నువ్వు స్కూల్కి తీసుకెళ్లే పద్ధతి దగ్గర నుంచి, నువ్వు పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అయ్యే పద్ధతి దగ్గర నుంచి ప్రతిదీ నీ పిల్లవాడి మీద ప్రభావం చూపిస్తుంది. అవన్నీ ఇంకో సందర్భంలో ఎప్పుడైనా మాట్లాడదాం డీటెయిల్గా. చిన్న చిన్న అంశాలు వాళ్ళ మీద ఎంతో ప్రభావం చూపిస్తే అవన్నీ కూడా జాగ్రత్తగా చెయ్యండి. మా సైకాలజీ లెక్చర్ స్వర్గీయ సామల్ రమేష్ గారు ఒక మాట అనేవారు అనమాట. ఎల్కేజీ పిల్లోడికి మనం ఏం తెలియదని అనుకుంటాము, ఎల్కేజీ పిల్లోడు అంటే 4-5 ఏళ్ల పిల్లోడికి ఏం తెలియదు అనుకుంటాము. ఈ మాట ఒకటి చెప్పేసి కంక్లూడ్ చేద్దాం. ఏం తెలియదని చెప్పని అనుకుంటారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అరుచుకుంటుంటే నాన్న నాకు వచ్చి చాక్లెట్ ఇవ్వని ఎల్కేజీ పిల్లోడు అడుగుతాడా? అడగడు. అలాగే ఆయన హ్యాపీ మూడ్లో ఉంటే వచ్చి ఇలా టక్కన కావిలించుకొని నాన్న నాన్న నాకు ఇవ్వు అని చెప్పని అడుగుతాడా? అడుగుతాడు. అంటే వానికి కోపం ఏందో తెలుసు, బాధ ఏందో తెలుసు. అలాగే 1 బిస్కెట్ 2 బిస్కెట్లు పెట్టి ఏవి కావాలి అని అంటే 2 బిస్కెట్లు కావాలి. వానికి ఏది ఎక్కువ ఏది తక్కువ తెలుసు, ఏది మంచో ఏది చెడో అన్నీ తెలుసు. మనమే పిల్లవాడికి ఏమీ తెలియదు అని అనుకొని మన యొక్క ప్రవర్తనని వాళ్ళ మీద రుద్దుతాం. సో అలా రుద్దడం మానేస్తే అద్భుతమైన సమాజం ఉంటుంది. చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. జై హింద్.